get you out of my mind. It's like I feel it for the first time. Been thinking about you all night. I've been searching for this all night. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జూహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. నాకు తెలుసు అందరు టైటిల్ చూసి కొంచెం షాక్, కొంచెం కన్ఫ్యూజన్ అంతా ఉంటాయని చెప్పి సడన్ గా ఎందుకు వెళ్తున్నారు ఏంటి బెంగళూరు కని. ఎందుకంటే నేను ముందు వీడియోస్ లో ఎక్కడా మెన్షన్ చేయలేదు వెళ్తున్నాను అని చెప్పి. బట్ డోంట్ వరీ, నేను అక్కడే ఉండడానికి ఏం వెళ్ళట్లేదు. జస్ట్ అక్కడ వేకేట్ చేసి మళ్ళీ ఈవినింగ్ అంతా రిటర్న్ రావాలనుకుంటున్నాం అనమాట. వై బికాజ్ ఇప్పుడు అక్కడ రెంటల్ అగ్రిమెంట్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే తెలియదు కదా, బెంగళూరులో నేను రెంటెడ్ హౌస్ లో ఉంటాను. ఐ వెంట్ ఫర్ ఏ కోర్స్, సో అదంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి అగ్రిమెంట్స్ అన్ని క్లోజ్ చేసుకొని ఆల్రెడీ ఫోన్లో అన్ని మాట్లాడడం, జస్ట్ వేకేట్ చేసి రావాల్సిందే. అండ్ ఎక్కువ ఏమంటారు ఫర్నిచర్ ఇదంతా కూడా ఏం లేదు కాబట్టి జస్ట్ ఆల్రెడీ నా క్లోత్స్ అన్ని వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు కిచెన్ లో ఉంటాయి కదా కొన్ని, అవి అదైన తర్వాత ఇంకా చాలా మిసిలీనియస్ స్టఫ్ ఉంది, అదంతా పెట్టేసుకొని రావాలి. అజిత్ అండ్ మీ ఆర్ గోయింగ్. అండ్ వెనకాల డిక్కీలో అంతా సరిపోతాయి. ఉత్త ఖాళీ లగేజెస్ తీసుకెళ్తున్నాం అనమాట. ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ అక్కడ ఫ్లాట్ వేకేట్ చేసిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు గో టు ఎంజీ రోడ్ కదా. ఎంజీ రోడ్లో మీరు నా పాత బ్లాగ్ ఒకటి చూసుంటే డాడీది ఐఫోన్ ఏదప్ప మోడల్ ఐఫోన్ ఎక్సెస్ మ్యాక్స్ వెనకలు పగిలింది. సో దాన్ని మళ్ళీ చేయించాలి. సో వెనకలంతా ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి దట్స్ ఫైన్. సో అది చేయించి వాళ్ళు ఏం చెప్తారు, ఒక 1 వీక్ తీసుకుంటారేమో, 10 days మినిమం అంట. సో అది ఇచ్చేసి రావాలి. సో నేనైతే అట్లీస్ట్ టైం ఉంటే ఇఫ్ ఇన్ కేస్ నాయకా స్టోర్ ఎక్కడైనా కనిపిస్తే కొంచెం షాపింగ్ చేయాలనుకుంటున్నా. బట్ అజిత్ అయితే అస్సలు టైం ఉండదు అని చెప్తున్నాడు. బట్ ఫింగర్స్ క్రాస్డ్ ఈ లోపు అజిత్ ఏమన్నా, ఎంజీ రోడే కాబట్టి అజిత్ లోపలికి వెళ్ళి సర్వీస్ చేయించే లోపల నాకు బయట ఎక్కడైనా నాయకా స్టోర్ కనిపిస్తే నేను కొన్ని తీసేసుకోవాలి. చెప్పడం మర్చిపోయాను. నాయకా స్టోర్కి ఎందుకంటే ఫేస్ వాషెస్ అన్నీ అయిపోయాయి అనమాట. మొన్న గృహప్రవేశం అప్పుడు ఏం జరిగిందంటే ఐ లాస్ దట్ కే బ్యూటీ పౌడర్ ఒకటి చూపించాను కదా ముందు 2 వీడియోస్ బ్యాక్, బాగుంటుంది అని చెప్పి, ఒకటి కొత్తది వచ్చింది అని చెప్పా కదా, అది పోయింది అనమాట. కింద పడిపోయి మొత్తం పౌడర్ అంతా పోయింది. సో హడావిడిలో పోయిందనమాట. ఇప్పుడు మళ్ళీ అది తీసుకుందాం అనుకుంటున్నా. సో లెట్స్ సీ. ప్లాన్స్ అయితే ఇవి ప్రస్తుతానికి. వెళ్ళి వచ్చేస్తున్నాము అంతే. ఎక్కడ ఎందుకు చెప్పలేదు ముందు వీడియోస్లో, ఎందుకు చెప్పలేదు అంటే జస్ట్ కొంచెం సర్ప్రైజ్ లాగా ఉంటుందని చెప్పి బ్లాగ్ అందుకు చెప్పలేదు అనమాట. ఇప్పుడు ఆన్ ద వేలో ఉన్నాం. సో లెట్స్ గో టు బెంగళూరు. వావ్, ఎన్ని రోజులు కాదు ఎన్ని మంత్స్ తర్వాత వెళ్తున్నాం కదా బయటికి. ఐ మీన్ అవుట్ ఆఫ్ టౌనా. నువ్వు పోయినా నేను పోలేదు కదా. నేను వెళ్ళి March 15th వచ్చినాను. నేను మార్చ్ నుంచి 5 months అయిందా, మార్చ్ ఏప్రిల్ మే 5 months అయింది ఆల్రెడీ. 5 months అయిపోయిన తర్వాత నేను అవుట్ ఆఫ్ ది టౌన్ వెళ్తున్నాను ఈరోజు. ఎస్, బెంగళూరు ట్రాఫిక్ అంతా అట్లనే ఉందంట కదా, ఏం మారలేదంట. సో అందరు బిజీ లైఫ్, ఎవరి లైఫ్ వాళ్ళది. సో ఐ హోప్ ట్రాఫిక్ తక్కువ ఉంటే మనకు కొంచెం హెల్ప్ అవుతుందేమో, త్వరగా వచ్చేయచ్చు. I've been searching for this all my life. You're just my type. I've been looking for a boy who can treat me right. Your dark hair with those eyes so bright, they look into my soul and it sparks my life. Can I take you there? Like it was the first time. Do you remember? Can I take you there? Back to when we felt like this was forever. Can I take you there? ఇప్పుడే బాగేపల్లి చెక్ పోస్ట్ క్రాస్ అయ్యామన్నమాట. బాగేపల్లి దగ్గర ఐసోలేషన్ సెంటర్ ఉంది, అక్కడే ½ an hour టైం వేస్ట్ అయిపోయింది. సో షార్ట్ గా చెప్పాలంటే యాక్చువల్గా ఏమైందంటే వీ హ్యావ్ టు టేక్ పాసెస్ బెంగళూరుకి వెళ్ళడానికి. సో పాసెస్ అన్ని మేము ఆల్రెడీ తీసేసుకున్నాము. ఎంట్రీ పాస్ కదా తీసుకున్నది. సో మాకు స్టూడెంట్ ఆప్షన్ లో ఎగ్జిట్ పాస్ అనేది కనిపించకపోయేసరికి మేము డైరెక్ట్ గా వచ్చేసాం. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మెన్షన్ చేస్తున్నారు ఐసోలేషన్ దగ్గర, యాక్చువల్ గా చెప్పాలంటే బెంగళూరుకి ఐ మీన్ కర్ణాటక ఎంటర్ కావాలంటే ఎంట్రీ పాస్ కావాలా. సో ఎగ్జిట్ ఎక్కడైతే ఆంధ్రాలో ఎగ్జిట్ అవుతాం అప్పుడు ఆంధ్ర పాస్ అంటే సరిపోతుంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎగ్జిట్ ఉండాలంట, ఎంట్రీ మన ఏమంటారు ఎంట్రీ కానీ ఉండాలంట. సో అందుకని ముందే సేవా సింధు అని ఉంటుంది ఆన్లైన్లో. సేవా సింధు లేకపోయి
ఇంటర్స్టేట్ బిజినెస్ ట్రావెలర్స్ అని పెడితే మనకి ఎగ్జిట్ వస్తుంది, ఎంట్రీ గాని వస్తుంది. సో ఎగ్జిట్ ఎంట్రీ రెండు ఒకేతోనే చేసుకోవాలా. మనం ఎంట్రీ వచ్చేసి ఇట్లా NH7 మీద పోతుంటే బాగేపల్లి, ఎగ్జిట్ వచ్చి వెంకటగిరి కోట చిక్బల్లాపూర్, అది పెట్టుకుంటే మనకి 5 minutes లో వస్తుంది. 5 minutes లో వస్తుంది, బట్ క్యూ ఉండేది అయితే క్యూ చాలా ఎక్కువ. సో అలా లోపలికి పోయి అంతా చెప్తే మనకి ఇలాంటిది ఒకటి స్లిప్ ఇస్తారు, అది చూపించి అదేం లేదు ఇంకా అది మెడికల్ స్క్రీనింగ్ లో జస్ట్ ఉన్న మెడికల్ చేయించుకొని టెంపరేచర్ చెకప్ చేతికి ఇది వేస్తారు కానీ సీల్ ట్రై చేయండి వేయించుకోకుండా బయటకు వచ్చేకి. ఒకవేళ వేయించుకుంటే 15 days ఇంట్లో ఉండాల్సి వస్తుంది. మరి మాకైతే మిస్ అయినాము వచ్చేసి, ఎందుకంటే వాళ్ళు ఏదో స్ప్రే చేయడానికి వచ్చేసరికి ఆమె వెళ్ళిపోండి అని చెప్పింది. సో అదొకటే కొంచెం చూసుకోండి. మాకైతే ఏం వేయలేదు, సో వీఆర్ సేఫ్ అన్నమాట. బట్ ది థింగ్ ఈజ్ ప్రాసెస్ అనేది చాలా లాంగ్. ఎందుకంటే రిటర్న్ లో మనకు మాది అనంతపూర్ కాబట్టి అనంతపూర్ ఏపీ ఆంధ్ర వాళ్ళు మాకు చెక్ చేయాలి రిటర్న్ పాసెస్ అనేది. వీళ్ళకి కర్ణాటక వాళ్ళకి రిటర్న్ పాసెస్ తో సంబంధం లేదు. బట్ ఇక్కడ చాలా పెద్ద సీన్ అయిందనమాట. సో ముందే ఎవరైనా వస్తూ ఉంటే ముందే చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ ½ an hour వేస్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ½ an hour ఎందుకు వేస్ట్ అయిందంటే పాసెస్ తీసుకోవడానికి, ఎగ్జిట్ తీసుకోవడానికి వేస్ట్ అవ్వలేదు. ఎగ్జిట్ పాస్ అనేది మాకు 5 minutes లో వచ్చేసింది. బట్ క్యూ అనేది చాలా లాంగ్ ఉంది అండ్ చాలా లేట్, చాలా స్లోగా చేస్తున్నారు అసలు చెక్ చేయడం కానీ. ఓటీపీస్ సర్వర్ చాలా లో ఉన్నాయి, చాలా స్లో ఉన్నాయి. అదే సర్వర్ సరిగ్గా లేవు, ఓటీపీ రాలేదు. సో ఆ స్లిప్ ఇచ్చే ముందర మన ఫోన్ ఓటీపీ అనేది రావాలా. సో ఇంకా 5 minutes చూసాము రాలేదని చెప్పి ఆమె పంపించేసింది, వెళ్ళండి అని చెప్పింది. సో మేము సీల్ కూడా మిస్ అయ్యానమాట. ఒకవేళ సీల్ ఇక్కడికి వచ్చిన తర్వాత సీల్ వేయించుకుంటే వాళ్ళు వన్స్ ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 15 days నెక్స్ట్ 15 మీరు ఏదైతే ఇప్పుడు కర్ణాటక పోతున్నారు ఆ సీల్ వేయించుకుంటే మనం ఆంధ్రాకి వస్తారు కదా, ఆంధ్రాకి వచ్చిన తర్వాత 15 days బయటికి పోవడానికి ఉంటుంది. సో దట్స్ ద థింగ్. సో మొత్తం వెళ్లే వాళ్ళు, ట్రావెల్ చేసే వాళ్ళు ముందే అన్ని చూసుకొని వెళ్ళడం మంచిది. యాక్చువల్లీ మేము అన్ని చూసుకొని వచ్చాము. వీ నెవర్ థాట్ దట్ ఎగ్జిట్ పాస్ వీళ్ళు ఇక్కడ అడుగుతారు అని. అది క్యూలో నిల్చున్న ఎవ్వరూ తీసుకోలేదండి. బికాస్ ఎవరికి తెలీదు. ఎవరైనా ఏం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు చెప్పండి, వాళ్ళ డిజిగ్నేషన్ ని బట్టి. స్టూడెంట్ అయితే స్టూడెంట్, బిజినెస్ అయితే బిజినెస్ అట్లా సెలెక్ట్ చేసుకుంటారు. సో మేము స్టూడెంట్ కింద సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాకు ఏం ఎగ్జిట్ కనిపించలేదు అక్కడ. అండ్ ఎగ్జిట్ ఆంధ్రాలో తీసుకున్నాం బికాస్ ఆంధ్ర వాళ్ళు చెక్ చేస్తారు కాబట్టి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇలా ½ an hour టైం వేస్ట్ అయింది. ఇప్పుడు ఎంత అయింది? ఆల్మోస్ట్ 10:43 అయింది. 40 minutes పట్టింది. 40 minutes టైం వేస్ట్ అయింది. ఇప్పుడు ఇంకా 1 hour పడుతుంది కదా మనకు. సో ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్యాకింగ్ చేసుకొని కేపీ నగర్కి అయితే 2 hours పడుతుంది. సో చాలా టైం వేస్ట్ అయితే అయింది. మేము ఎంత వీలైతే అంత తొందరగా అయిపోవాలనుకుంటే ఇక్కడ చూస్తే ఇంత లేట్ అవుతుంది అనుకోలేదు. యాక్చువల్లీ మాకు సత్యని ఫ్రెండ్, సత్య అంటే అజిత్ ఫ్రెండ్ ఆల్రెడీ చెప్పాడు అనమాట, ఇలా చాలా కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంది, వాళ్ళు ఏదో చెప్తున్నారు అని చెప్పి. బట్ ఇంత అవుతుందని అయితే అనుకోలేదు. ఇప్పుడు వెళ్తున్నాం ఇంకా. Take you there. ఇప్పుడే హెబ్బాల్ దగ్గరకు వచ్చాం కదా, సో హెబ్బాల్ నుండి జేపీ నగర్కి ఇంకా ఒక 50 minutes పడుతుంది. ఇఫ్ ఇంకా ట్రాఫిక్ ఉంటే చెప్పలేము. ఇంకా మాక్సిమం 25 kilometers అండ్ మాక్సిమం ట్రాఫిక్ ఉండకపోవచ్చు బికాస్ వీకెండ్ లేదంటున్నాడు అజిత్ అయితే. సో జేపీ నగర్ సిగ్నల్ దగ్గరే కొంచెం ప్రాబ్లం అనమాట, ఎందుకంటే ఆ సిగ్నల్ దాటడానికి ఒక 10 to 15 minutes పడుతుంది. సో అదొకటే క్రాస్ అయిపోయి అజిత్ అయితే నువ్వు ప్యాకింగ్ ఎంత తొందరగా చేస్తే అంత బెటర్ అని చెప్తున్నాడు. నేను ప్యాకింగ్ మాక్సిమం ట్రై చేస్తాను, అజిత్ ½ an hour లో చేస్తే బెటర్ అంటున్నాడు. బట్ అక్కడ ఎక్కువ కూడా లేవులేండి, కిచెన్ ఎక్కువ ఉండింటాయి. తర్వాత మిగతావి వాష్రూమ్ లో కొంచెం స్టఫ్ ఉంటుంది కదా, ఫేస్ వాష్ లో అవి పెట్టేసుకొని ఇంకా క్లాసెట్ లో కొన్ని బట్టలు ఉన్నాయి, అవి ఒకటే పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. సో అట్లీస్ట్ 1:30 కైనా నాది అయిపోతే తర్వాత మళ్ళీ ఫోన్ డాడీది సర్వీస్ యాపిల్ స్టోర్కి వెళ్ళి సర్వీస్కి ఇచ్చేసి తర్వాత మాల్కి వెళ్దాం అనుకుంటున్నాము. మాల్ మిస్ అవ్వకూడదేమో, ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా నచ్చితే తీసుకుంటాము. అజిత్ వాంట్స్ టు టేక్ ఏ పర్ఫ్యూమ్, బట్ స్మెల్ మాత్రం తనకి వెరీ పర్టికులర్. సో స్మెల్ నచ్చితే తీసుకుంటాడు. అండ్ నేను డాలీ వాళ్ళు డోనట్స్ దొరికితే తీసుకురమ్మని చెప్పారు కాబట్టి డోనట్స్ తీసుకుంటాం. అండ్ లంచ్కి ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు ఎక్కడ అని చెప్పి, సో ఎక్కడ తిన్నా టేక్ అవే తీసుకుంటాము. సో ఇంకా చూడాలి పిజ్జాస్ ఏమైనా ఇంటికి తీసుకెళ్దామా లేదా అని చెప్పి. డాలీకి డోనట్స్ అంటే ఇష్టం, సో వీ హ్యావ్ టు గెట్ డోనట్స్ ఇఫ్ దొరికితే.
సో అక్కడ ఇంకా ఏమైనా చిన్న చిన్న మినీసో ఉండదు అనుకుంటున్నాను. మినీసో ఉంటే చిన్న పర్ఫ్యూమ్స్ అలా చాలా క్యూట్గా ఉంటాయి అనమాట. అవి ఏమైనా దొరికితే తీసుకోవాలి. చాలా రోజులైంది షాపింగ్ చేసి. ఓ మై గాడ్, నాకు అసలు బెంగళూరు చూసే ఆల్మోస్ట్ 5 months అవుతుంది హెబ్బల్ రూట్లో అంతా వెళ్ళి. I've been looking for a boy who can treat me right. Short dark hair with those eyes so bright. They look into my soul and it sparks my life. Can I take you there? Like it was the first time, do you remember? Can I take you there? ఫైనలీ రీచ్డ్ జేపీ నగర్. అండ్ ఇక్కడ షాకింగ్ ఏంటంటే జేపీ నగర్ లో యూజువల్ గా ఎక్కడ నుండో ట్రాఫిక్ ఉంటుంది, కానీ ఈరోజు ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది థ్యాంక్ఫుల్లీ. అండ్ ఇట్స్ అరౌండ్ 12:30 అయిందిలే, 12:30 అయింది. సో నేను ఎంత ఫాస్ట్గా స్లోగా చేసుకున్నా పర్లేదు, కానీ మాల్కి అయితే ఖచ్చితంగా వెళ్తున్నాం, ఫిక్స్ అయిపోయింది. ఇంకెందుకంటే టైం మిగిలింది, పర్లేదు. ఇంకా ఆర్ఎంజీకి వెళ్ళాలనుకుంటున్నాం, బికాజ్ ఆర్ఎంజీ ఉండేది ఎల్హంక కదా, అక్కడ నుండి మాల్ నుండి డైరెక్ట్ గా బయటకు వెళ్ళిపోవచ్చు అట్లనే అని చెప్పి ఇంకా వచ్చేసాం. ఇంకొక 5 minutes లో రీచ్ అయిపోతాము. యాజ్ యూజువల్ గా ఉంది ట్రాఫిక్. అక్కడ కనిపిస్తుంది కదా, అది అపార్ట్మెంట్, ఐ మీన్ ఇదే అపార్ట్మెంట్, కాకపోతే ఎంట్రీ డోర్ ఎక్కడ. అండ్ ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మాకు ఇక్కడ జయనగర్ నుండి ఇక్కడ రావడానికి కూడా అంత టైం పట్టలేదు, ఓన్లీ అలా యూటర్న్ చేసుకొని రావడానికి 10 minutes పట్టింది. ఇది అపార్ట్మెంట్ ఎంట్రీ, దేర్ వీఆర్ స్టేయింగ్ హియర్. ట్రాఫిక్ కూడా అట్లానే ఉంది. ఎందుకో జేపీ నగర్ లో మాత్రం ఎప్పుడూ ట్రాఫిక్ ఇట్లానే ఉంటుంది అబ్బా. షెట్. హాయ్ గైస్, 140 ఏంటి మళ్ళీ కార్లోనే షూట్ చేస్తుంది అనుకున్నారా? నాకైతే ఫస్ట్ చాలా ప్లాన్స్ ఉండిండే, టైం లాప్స్ పెడదాము నీట్ గా సర్దేటప్పుడు అంతా, కానీ అక్కడికి వెళ్ళిన వెంటనే ఎన్నున్నాయో చూసి నాకు అసలు మైండ్ పని చేయలేదు. అందులోనూ చాలా ఫాస్ట్ గా తీసుకోవాలి. అండ్ ఇది జస్ట్ శాంపుల్ అన్నమాట. అండ్ కార్ గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ కాబట్టి తగులుతాయేమో అని స్లోగా వెళ్తున్నాం. గ్లాస్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి, అవసరం లేనివి కొన్ని అక్కడే వదిలేసాను. ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వక. లుక్ ఎట్ దిస్, మొత్తం స్పేస్ అంతా నిండిపోయింది. అంటే చూడడానికి బాగోదని చెప్పి పైన బెడ్షీట్ కప్పేసాము. అండ్ డిక్కీలో కూడా చాలా బ్యాగ్స్ ఉన్నాయి. నేను అసలు అనుకోలేదు అని ఉంటాయి. నువ్వు షాక్ అయిపోయినాడు. అజిత్కి ఏం మాట్లాడాలో కూడా ప్రస్తుతానికి అర్థం అవ్వట్లేదు. అందుకే అట్లీస్ట్ ఫాస్ట్ గా అసలు ఇంట్లోకి ఎంటర్ అయిన వెంటనే 1 minute కూడా టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్ గా పెట్టేసాం అనమాట లోపలికి అన్ని. అందుకే టైం లాప్స్ కూడా షూట్ చేయలేకపోయాను. కానీ వన్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ వాష్ చేయించాలి. చాలా యుటెన్సిల్స్ ఉన్నాయి. అదైన తర్వాత బట్టలు కూడా పర్లేదు, అంటే ఏమంటారు బ్లేజర్స్ అవన్నీ అప్పుడు పెట్టి పంపించలేదు, అవి ఉన్నాయి. షూస్ కి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసింది కదా, ఐ డోంట్ నో వాట్ టు డూ. ఓ మై గాడ్, మాల్లోకి ఇలా వెళ్తే వాళ్ళు చూసి భయపడతారేమో ఖచ్చితంగా. ఏంది ఇట్లా వచ్చినారు, ఏంది వెనకాల అన్ని చెకింగ్ చేసేటప్పుడు. ఓకే, ఫైనలీ ఫస్ట్ అయితే ఇప్పుడు డాడీ వాళ్ళ మొబైల్ సర్వీస్కి ఇచ్చేసి లేటర్ ఆన్ విల్ హ్యావ్ అవర్ లంచ్, బికాజ్ ఇట్స్ 1:40. ఇంకా ఇంతే మాకల పట్టలేదు. ఫస్ట్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఫ్రీగా తినాలి. Eyes so bright, they look into my soul and it sparks my life. Can I take you there? Like it was the first time, do you remember? Can I take you there? Back to when we felt like this was forever. Can I take you there? Like it was the first time, do you remember? Can I take you there? You're all I need. Can I take you there? హాయ్ గాయ్స్, ఇప్పుడే వర్క్ అయిపోయింది. వినిపిస్తుందో వినపడట్లేదో, బట్ ఐఎమ్ లెజిటిమేట్లీ ఫీలింగ్ హంగ్రీ. సో ఇప్పుడు ఏదైనా వెజ్ రోల్ కానీ అలా ఏమైనా తీసుకొని వీ హ్యావ్ టు లీవ్. ఐ డోంట్ నో మీకు వినిపిస్తుందో లేదో, మళ్ళీ ఎడిటింగ్లో చూసుకొని వాయిస్ ఓవర్ ఇస్తాను. వీఆర్ గోయింగ్ టు గెట్ ఎ వెజ్ రోల్ అండ్ దెన్ వీల్ బీ మూవింగ్ బ్యాక్ టు మాల్కి వెళ్ళిపో. వెజ్ రోల్ ఏమొద్దా? నాకు ఆకలి వేస్తుంది. అజిత్ వెజ్ రోల్ కూడా వద్దన్నాడు. ఎంతసేపు పడుతుంది మాల్కి? ఇట్స్ బిజీ. సో మాల్కి మేబీ ఒక 30 minutes పట్టచ్చు. ఇక్కడ నుండి 16 kilometers ఉంది. అండ్ ఐఎమ్ స్టార్వింగ్. వెజ్ రోల్ క్యాన్సిల్ అయిపోయింది బికాజ్ స్ట్రీట్ ఫుడ్ అంత హెల్దీ కాదు కదా. ఐ డోంట్ నో. ఓకే గైస్, ఐల్ సీ యూ లేటర్. మీకు వినిపిస్తుందో లేదో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. I can't get you out of my mind. It's like I feel it for the first time. Been thinking about you all night. I've been searching for this all my life. You're just my type. I've been looking for a boy who can treat
treat me right. Your dark hair with those eyes so bright. They look into my soul and it sparks my light. Can I take you there? Like it was the first time, do you remember? Can I take you there? Back to when we felt like this was forever. Can I take you there? Like it was the first time. ఎవ్రీథింగ్ ఈజ్ క్లోజ్డ్, అంతా క్లోజ్ చేసి ఉంది. ఒకటి ఏదో షాప్ ఉంది. ఏం షాప్ ఇది? ఏదో ఒక స్టోర్, చిన్నది, చాలా చిన్నది. అక్కడ తీసుకుంటున్నాం. ఫస్ట్ టైం KFC క్లోజ్, అన్నీ క్లోజ్లో ఉన్నాయి. సో వీఆర్ హ్యావింగ్ వెజ్, ఎందుకంటే ఈరోజు సాటర్డే కాబట్టి. అండ్ ఫుడ్ కోర్ట్లో అయితే అంతా క్లోజ్ చేశారు. బట్ అదేంటి షాపింగ్స్, డోనట్స్ ఉన్నాయా? షాప్ పేరా? ఓకే ఓకే. కానీ మొత్తం షాపింగ్ జోన్ అంతా ఓపెన్ ఉంది, ఫుడ్ కోర్ట్ మాత్రమే క్లోజ్ చేశారు. అండ్ వీ హ్యావ్ నో వన్, చాలా తక్కువ మంది ఉన్నారు. మొత్తం మాల్ అంతా కలిపిన 30 మెంబర్స్ కూడా ఉండరేమో, చాలా ఫ్యూ మెంబర్స్. అందులోనూ ఫుడ్ కోర్ట్లో అయితే 10, మేబీ 10 కూడా లేరు. ఒక ఫ్యామిలీ ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు. సో వీ హ్యావ్ ఓన్లీ 5 మెంబర్స్ అంతే. ఏ ఐఎమ్ స్టార్వింగ్. ఏవో ఆర్డర్ చేసాం, పన్నీర్ ప్లాటర్, పన్నీర్ బర్గర్, కోక్స్. చాలా రోజులైంది. ఓ మై గాడ్, ఇట్స్ బీన్ సో లాంగ్. They look into my soul and it sparks my light. Can I take you there? Like it was the first time, do you remember? Can I take you there? Back to when we felt like this was forever. Can I take you there? Like it was the first time, do you remember? Can I take you there? You're all I need. Can I take you there? 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 ఓకే, ఫుడ్ తిన్నాం అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కిందికి వెళ్ళి ఐ హ్యావ్ టు సర్చ్ ఫర్ సంథింగ్. నేను వాచ్ తీసుకోవాలనుకుంటున్నాను. సో వాచెస్ ఏవైనా మంచిగా ఉంటే ఐ విల్ గో అండ్ షాప్. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అజిత్. సో లెట్స్ గో అండ్ షాప్ సంథింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, డాలీ యాక్చువల్లీ డోనట్స్ అడిగిండే, కానీ ఇక్కడ ఓన్లీ 1 స్టోరే ఉంది. డోనట్స్ అయితే అస్సలు లేవన్నమాట, ఫుడ్డే దొరకలేదు. సో డోనట్స్ ఆర్ నాట్ అవైలబుల్. క్యాండీ స్టోర్ ఏదో ఉంది, కానీ ఆ క్యాండీస్ అస్సలు బాగా, నేను ఆల్రెడీ ట్రై చేసా. సో లెట్స్ గో షాప్ సంథింగ్ ఎల్స్. Been thinking about you all night. I've been searching for this all my life. You're just my type. I've been looking for a boy who can treat me right. Your dark hair with those eyes so bright. They look into my soul and it sparks my light. Can I take you there? Like it was the first time, do you remember? Can I take you there? Back to when we felt like this was forever. Can I take you there? Like it was the first time, do you remember? Can I take you there? You're all I need. అయిపోయింది షాపింగ్. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. సారీ, ఏదైనా కెమెరా యాంగిల్ కొంచెం అటు పెట్టింది. నేను ట్రైపాడ్ తీసుకురాలేదు. గిబ్బెల్ ఉంది కానీ అది పెట్టడానికి అవ్వట్లేదు. సో అలా ఫిక్స్ చేశాను. నేనేం తీసుకోలేదండి, జస్ట్ లెగ్గిన్స్ తీసుకున్నాను అంతే, బ్లాక్ అండ్ వైట్ కలర్. అజిత్ వచ్చేసి ఏమిది డేవిడ్ ఆఫ్ కూల్ వాటర్ పర్ఫ్యూమ్ సెట్ ఏదో తీసుకున్నాడు. ఆఫర్లో ఉండింది యాక్చువల్లీ, ఇది అందుకు తీసుకున్నాడు అనమాట. యాక్చువల్లీ డ్రెస్సెస్ మీద అయితే ఏం ఆఫర్స్ లేదు. కాస్మెటిక్స్ మీద తీసుకుందాం అనుకున్నా కానీ ఏం ఆఫర్ లేదు. దానికంటే నాయికా బెటర్. అండ్ వాచ్ అనుకున్నాం కదా, వాచ్ కూడా మింత్రాలో ఆఫర్స్ ఎక్కువ నడుస్తున్నాయి అక్కడికంటే. సో అదే తీసుకున్నాను. అజిత్ అయితే ఈ పర్ఫ్యూమ్ తీసుకున్నాడు. అది ఉంది కదా, స్మెల్ బాగుంది. ఏమంటే ఏమేమి వస్తాయి, పర్ఫ్యూమ్, బాడీ వాష్, ఆఫ్టర్ షేవ్, బాడీ వాష్. దిస్ ఇస్ వాట్ ఇట్ లుక్స్ లైక్. ఇట్లా కార్లో కూడా రివ్యూ ఇస్తానని నేను. నెక్స్ట్ స్కిన్ బై టైటాన్ రా అంట ఏదో, ఇది తీసుకున్నాడు. ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుందంట, డైలీ యూస్ చేస్తాడు చెప్పంటున్నాడు. ఇది డైలీస్కి బాగుంటుంది. అండ్ డేవిడ్ ఆఫ్ వచ్చేసి పార్టీస్ కన్నా బాగుంటుంది. ఎందుకు ఇన్ని పర్ఫ్యూమ్స్ అంటే, అజిత్కి పర్ఫ్యూమ్స్ అంటే చాలా 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 ఇష్టం. యాక్చువల్లీ గూచీ కూడా చూసినాం కానీ గూచీలో ఎక్కువ ఆఫర్ లేదనమాట, లేదంటే తీసుకునే వాళ్ళం. ఈ రెండు. అండ్ నేను ఒక మిర్రర్ ఒకటి వదిలిపెట్టి మిర్రర్ తీసుకున్నాను అంతే. ఈ మిర్రర్ మినీస్ ఓపెన్లోనే ఉంది. సో ఈ మిర్రర్ తీసుకున్నా, విచ్ ఇస్ ఫర్ రూపీస్ 250 or 300. 5 రూపీస్ తక్కువ 300. నేను
లైక్ అంటే కింద స్టాండ్ ఏదో వస్తుంది పెట్టుకోవడానికి. ఇంటికి వెళ్ళిన తర్వాత సెట్ చేస్తా, ఇప్పుడు కష్టం కదా. ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళాలి. ఆల్రెడీ 5 అవుతుంది ఆల్మోస్ట్ టైమ్. అండ్ మెలాన్స్ నుంచి 2 లెగ్గిన్స్ తీసుకున్నాను అంతే. ఇవే తీసుకునేది ఎక్కువ ఏం లేవండి. షాప్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని క్లోజ్ లోనే ఉన్నాయన్నమాట. ఏదైతే తీసుకుందాం అనుకున్నా. పాపం డాలీకి అయితే డోనట్స్ తీసుకోవాలని చాలా ట్రై చేసాం, అవి కూడా దొరకలేదు డోనట్స్. సో సర్లేండి, అంతా ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ కావాలన్నా తీసుకోవచ్చు. డాలీ జూలీ వాళ్ళకి ఏమైనా తీసుకోవాలి, మమ్మీ వాళ్ళకి ఏమైనా తీసుకోవాలనుకున్నా అక్కడ ఆల్మోస్ట్ అన్ని క్లోజ్ అయ్యి. ఇవి ఒకటే లెగ్గిన్స్, టాప్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా, అవి ఒకటే ఓపెన్ లో ఉన్నాయి. ఇంకా ఆఫర్స్ లేవు. మెయిన్ ఫుడ్ అయితే అస్సలు నాకైతే తిన్నట్టు కూడా లేదు. అంటే స్టమక్ ఫుల్ ఉంది కానీ అసలు ఏదో అనుకున్నాను, ఇంకేదో అయింది. ఇక్కడ అంతా ఏదో ఆకులు తిన్నట్టుంది నాకైతే లిటరలీ. నేనేదో కొంచెం జంక్ తిన్నాం ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చినాం అనుకున్నా. అంతా ఫ్లాప్ అయిపోయింది. మా మమ్మీ దానికంటే మా మమ్మీ పాపం చాలా సార్లు చెప్పింది అనమాట, నేను లెమన్ రైస్ కట్టిస్తాను అని చెప్పి. అది తీసుకొచ్చినా బాగుండేది. ఊరికే సబ్వే అన్నా ఉంటే బాగుండేది, అది కూడా లేదు. యా, అంతా తీసుకోండి, వెనకలు పెట్టాలి. Can I take you there? Back to when we felt like this was forever. Can I take you there? Like it was the first time, do you remember? Can I take you there? You're what I need. Can I take you there? Can I take you there? ఓకే గైస్, ఇంటికి వచ్చాము అండ్ ప్యాకింగ్ అంతా అయిపోయింది, క్లీనింగ్ అయిపోయింది, అన్ని సర్దడం కూడా అయిపోయింది. అండ్ ఈరోజు జూహిత్ వ్లాగ్స్లో 30,000 సబ్స్క్రైబర్స్ హిట్ అయ్యారనమాట. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ 30,000 సబ్స్క్రైబర్స్. అండ్ నేను గివ్ అవే గురించి, అదైన తర్వాత గివ్ అవే ఏమి ఇస్తున్నాను, ఈ రూల్స్ గురించి అంతా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయన్నమాట. అండ్ ఈ రోజు వీడియోలో నేను ఇంకా పోస్ట్ నోటిఫికేషన్స్ ఏవి చెక్ చేయలేదు, సారీ ఫర్ దట్. ఎందుకంటే లాస్ట్ 4 days నుండి యూ ఆల్ నో కొంచెం బిజీగా ఉన్నామని చెప్పి, అందుకే షౌట్అవుట్స్ ఏమి ఇవ్వట్లేదు. బట్ గివ్ అవే వీడియో అనౌన్స్ చేసిన తర్వాత వీడియో నుండి ఐ విల్ డెఫినెట్లీ కంటిన్యూ డూయింగ్ షౌట్అవుట్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ, థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఆఫ్ పాజిటివిటీ, ఎంకరేజ్మెంట్ అండ్ లవ్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి, బికాజ్ ఐఎమ్ గోనా అనౌన్స్ గివ్ అవే. యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ డౌన్ బిలో అండ్ లెట్ మీ నో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అని చెప్పి. And I will see you in my next vlog. Bye guys. Can I